మకర రాశి వారు శ్రావణమాస వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో పూజించాలి, ఎలాంటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల ఐశ్వర్యం ఆనందం మకర రాశి వారి సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఎప్పుడూ వీరు ఎదుటి వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారో, నా విద్య గురించి, నా ఉద్యోగం గురించి, నా వ్యాపారం గురించి, నాకు ఆదాయ వ్యవహారాల గురించి ఏదో అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకు వాళ్ళు మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ సమాజంలో అలా ఉండదు. ఎప్పుడు కూడా ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉండబడిన స్థితి. కారణం ఏమిటి? రాహు అక్కడ సంచారం చేయడం వలన ఒక మాయను సృష్టిస్తుంటాడు. ఆ మాయకు మీరు ఎప్పుడైతే గురవుతారో అనేక రకాల చర్మ సమస్యమైన వ్యాధులు, అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత, అనేక రకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు, జలుబు సమస్యలు వచ్చి ఉంటాయి. కారణం ఏమిటనగా శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం, రాశి కూడా జలరాశి అవ్వడం వలన జలుబు సమస్యలు, అనారోగ్య సమస్యలు, రక్తహీనత, వ్యాధులు వీళ్ళను వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక గోరువెచ్చని ఆహారము, మనశ్శాంతి, ముద్ర, సూర్య నమస్కారం, సూర్యాసనాలను చేయగలడం, మనోధైర్యము, మెడిటేషన్ లాంటివి చేయడం వలన మనోధైర్యం చేత అద్భుతమైన యోగము మకర రాశి వారి ఆరోగ్యము వారి చేతుల్లో ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, పెద్దవారి మాట సత్ప్రవర్తనగా మీరు ఉండగలిగినట్లయితే మంచి కాలము, బంగారు భవిష్యత్తు రాబోయే కాలం అంతా మీదే అని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏడాది తర్వాత బుధాదిత్య రాజయోగం, అలాగా ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు 7వ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపచేసేవారు నమ్మకమే జీవితంగా ఉండగలగాలి. ఒకరిపైన ఒకరు అపవాదులు వేసుకోవద్దు. నమ్మకంగా ఉండండి, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి, ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలికి మానవ ప్రయత్నం అన్నా చేయండి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మనసు మీదకి తీసుకోవద్దు. చిన్న ఆవగింజను బుద్ధద్దంలో చూస్తే గుమ్మడికాయలా కనపడుతూ ఉంటుంది. దయచేసి అలా చూడడం మానేసి ఎవరైనా ఏదైనా చెప్పారు, మంచి అయితే స్వీకరించండి, చెడైంది మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. ఆ యొక్క గండాన్ని మీరు తప్పించుకునే మానవ ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో కుజుడు, భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. వీరి యొక్క పుట్టినరోజులు కానీ, మ్యారేజ్ డేలో కానీ, ఇటు కుటుంబ సభ్యులతో కానీ, అటు కుటుంబ సభ్యులతో కానీ మీరు ప్రేమానురాగాలుగా ఉండగలిగితే సంపూర్ణమైనటువంటి గృహంలో ఐశ్వర్యం, ఆనందం మకర రాశి వారి సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని నీలం రంగు వస్త్రాల చేత, నీలం రంగు కుంకుమ చేత అర్చన చేయడం, అలాగనే ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, ఇంటికి ఒక గుమ్మడికాయని తీసి పలకొట్టడం వల్ల వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగించుకొని, జాతకంలో ఉండబడిన గ్రహదోషాలు తొలగించుకొని ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుంది. అలాగే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, స్వయం వృత్తులు, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండేవారు, ఆయుర్వేద వ్యాపార కార్యకలాపాలు చేసే వారందరికీ కూడా చాలా మంచి తరుణం అని చెప్పి గమనించాలి.